వాళ్ళు ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ప్రజెంట్లీ మనమైతే ఇప్పుడు ఒక రెస్టారెంట్లో అయితే ఉన్నాము. మన ఇండియన్ లెజెండరీ క్రికెట్ మియాబాయ్ డిఎస్పీ మొహమ్మద్ సిరాజ్ గారు రెస్టారెంట్ ముందు అయితే మనం ఉన్నాము. హైదరాబాద్లో తనకు ఒక రెస్టారెంట్ ఉంది, దాని పేరే జోహర్ఫా. సో ప్రజెంట్లీ మనం జోహర్ఫా ముందే ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఇది ఎగ్జాక్ట్లీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో అయితే ఉంది. అండ్ ఈ రెస్టారెంట్ గురించి చెప్పేదాని ముందు మొహమ్మద్ సిరాజ్ అయితే మన ఇండియన్ క్రికెట్ టీమ్కి చాలా కాంట్రిబ్యూట్ చేసిండు. 2024 వరల్డ్ కప్, 2026 వరల్డ్ కప్, ఇంకా ఏషియా కప్స్లో టాప్ పొజిషన్లో ఉండడానికి అయితే తన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ రెస్టారెంట్కి రానికి. సో ప్రజెంట్లీ మనమైతే జోహర్ఫా రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ ఒక మంచి డిష్ అయితే మనం ట్రై చేసి దాని రివ్యూ ఎలా అని నేను చెప్తాను. మంచి లైటింగ్ చూసి మనం అక్కడ కూర్చొని వ్లాగ్ అయితే ఎన్నికి ట్రై చేస్తాను. బయట మెన్యూ షా ఏంది ఇది, ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ సిఎస్ఆర్ సలాడ్స్, సూప్స్ చూడండి, ఒక్కొక్కటి 300 రూపీస్ ఉంది. సూషీ, మోమోస్, మిక్స్డ్ ప్లాటర్. ఏంది జోహర్ఫా స్పెషల్ మిక్స్డ్ ప్లాటర్ 2999 రూపీసా? అరే బాప్రే. ఇది చూడండి, పర్షియన్ ప్లాటర్ 3199. మామూలుగా లేవు రేట్లు, అయితే గట్టిగా ఉన్నాయి. పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. కర్మాన్ షాషి బార్ కెబాబ్, కొబ్డే కెబాబ్. సో నాకు తెలిసి ఇవైతే మొత్తం పర్షియన్ లాంగ్వేజ్, ఇంకా ఆ లాంగ్వేజ్లో అయితే డిషెస్ ఉన్నాయి. ఇవన్నీ కెబాబ్సే, చికెన్, మటన్, అవాది కెబాబ్స్. పిచ్చిగా ఉన్నాయి రేట్లు అయితే. 549, 699, 799, 3000 వరకు కూడా ఉన్నాయి ఇక్కడ. సో వెజ్ కూడా ఉంది గాయస్, ఒకసారి చూడండి. చైనీస్, సీ ఫుడ్, చికెన్, మటన్, రోగన్ గోష్ 649, అరేబియన్ గ్రిల్, మండి. నేనైతే బిర్యానీ ట్రై చేద్దామని వచ్చిన. జాఫ్రానీ మటన్ బిర్యానీ 649 రూపీస్, జాఫ్రానీ చికెన్ బిర్యానీ 549 రూపీస్. నాన్ రోటీస్ అన్నీ ఉన్నాయి. సో రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. వేరే రెస్టారెంట్స్ అయితే మనం ఈ రేట్స్ అయితే కంపేర్ చేయలేము. ఎందుకనంటే ఇది బంజారా హిల్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్కి తగ్గట్టుగా ఇదైతే రేట్స్ పెట్టినారు. మన జోహర్ఫాకి ఒకటి టైటిల్ అయితే ఉంది, జోహర్ఫా టేస్ట్ అబౌవ్ ద రెస్ట్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనకి పర్షియన్, అరేబియన్, మొఘలై అండ్ చైనీస్, ఈ 4 క్యూజిన్లో అయితే మనకి ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ. సో ఏం లేట్ చేయకుండా మనం ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేసేద్దాం. भाई జాఫ్రానీ మటన్ బిర్యానీ ठीक है एक ला लो. నేను ఒక్కనే ఉన్నా కాబట్టి నాకు యాక్చువల్గా స్టార్టర్ ట్రై చేయాలని ఉండే, కానీ ఇప్పుడు ఒక్కనే ఉన్నా కాబట్టి స్టార్టర్ ఇంకా మెయిన్ కోర్స్ రెండు ఒక్కనే తినలేను. సో డైరెక్ట్గా నేనైతే మెయిన్ కోర్స్కి వచ్చేసిన. జాఫ్రానీ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాను. సో ఒకసారి వచ్చిన తర్వాత అది టేస్ట్ అబౌవ్ ద రెస్టా లేకపోతే టేస్ట్ బిలో ద రెస్టా అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇక్కడికి చాలామంది వస్తున్నారు. ఎట్లా అంటే మన ఇండియన్ క్రికెటర్ సిరాజ్ రెస్టారెంట్ అట్లా అని చెప్పేసి చాలామంది వచ్చి ఇక్కడ ట్రై అయితే చేస్తున్నారు. కానీ రేట్స్ మాత్రం, అంటే ప్రైస్ మాత్రం మనకి మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి మాత్రం ఇక్కడ తినేటట్టు అయితే కనిపిస్తలేదు. ఎందుకనంటే ఒక ప్లాటర్ వచ్చేసి 3999 రూపీస్ కనిపిస్తుంది. 3900 రూపీస్ ఉంటే మనం చాలా పనులు చేయొచ్చు. వేరే రెస్టారెంట్లో 10 సార్లు బిర్యానీ తినొచ్చు మనం. ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది నాకు ఈ రెస్టారెంట్కి రానికి. మన హైదరాబాద్లో చాలా సెలబ్రిటీ రెస్టారెంట్స్ ఉన్నాయి. మనకి విరాట్ కోహ్లీది, ఇంకా కొంతమంది ఫిలిం ఇండస్ట్రీ సెలబ్రిటీస్ కూడా మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి. మన అల్లు అర్జున్ గారి, నాగశౌర్య గారి రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి చుట్టుపక్కల. ఫైనల్లీ మన జాఫ్రానీ బిర్యానీ అయితే వచ్చేసింది. కలర్ మాత్రం అసలు క్రేజీగా ఉంది, ఒరిజినల్. ఆహాహాహా, ఇది మరీ నాకు ఎక్కువ అయిపోతుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే చూడడానికి చాలా పెద్దగా ఉంది. చాలా వేడిగా అయితే ఉంది గాయస్. అసలు చూడని కలర్ అయితే మస్తు కనిపిస్తుంది. ఓఫో, అసలు ఏమని ఉంది ఆ బిర్యానీ. సిరాజ్ భాయ్ మస్తు బిర్యానీ పట్టుకొచ్చినావు హైదరాబాద్కి. జోహర్ఫా బిర్యానీ చూడండి, పీస్ మాత్రం మామూలుగా లేదు అసలు.
మనకి దీంతో పాటు రైతా, మసాలా కర్రీ తెచ్చిండు. సరే టేస్ట్ చేసాం దీన్ని. బిర్యానీ అయితే క్రేజీ ఉంది. ఆ జాఫ్రాని ఆ ఫ్లేవర్ అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఫైన్ క్వాలిటీ ఉంది, చాలా బాగుంది. ప్రైస్ చాలా ఎక్కువ, కాకపోతే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒక విషయం గుర్తొచ్చింది ఇప్పుడే నాకు. 2020 నవంబర్లో మన ఇండియా క్రికెట్ టీము ఆస్ట్రేలియా టూర్లో ఉందన్నమాట, నవంబర్లో. సో అప్పుడు మన సిరాజ్ వాళ్ళ ఫాదర్ అయితే ఎక్స్పైర్ అయిపోయినారు. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి అయితే ఇండియాకు రాలేకపోయాడు. వాళ్ళ ఫాదర్ అంత్యక్రియలకు కూడా తను లీడ్ ఇక్కడ. అంత ప్యాషనెట్ క్రికెటర్ మన హైదరాబాద్లో మన కోసం ఒక రెస్టారెంట్ పెట్టిండంటే మనం ఖచ్చితంగా ట్రై చేయాలని చెప్పి ఒకటే ఒక రీజన్తో నేను వచ్చిన ఇవాళ. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి బిర్యానీతో పాటు. ప్లాటర్స్, స్టార్టర్స్, పర్షియన్, అరేబియన్. సో నేను ఈ వీడియో ఇంట్లో తర్వాత మీకు ఒక స్పెషల్ పర్సన్ అయితే నేను పరిచయం చేస్తాను. వాళ్ళు ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మరి ఆ స్పెషల్ పర్సన్ ఎవరో తెలుసుకోవాలంటే వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. స్టాఫ్ అయితే చాలా హంబుల్ ఉన్నారు ఇక్కడ. రాగానే కూర్చోబెట్టి అసలు ఏమాత్రం లేట్ చేయకుండా వాళ్ళైతే నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకు. మామూలుగా బిర్యానీ అయితే ఇప్పుడు నేను మసాలా కర్రీ ఇస్తారు కదా బిర్యానీ, దాంతోనైతే నేను ఎక్కువ తినాను. బట్ ఈ బిర్యానీ కొంచెం డిఫరెంట్గా టేస్ట్ ఉంది. ఒకసారి ఆ కర్రీ కూడా వేసుకొని టేస్ట్ అయితే చూస్తా. ఇదైతే ఒక టమాటా చట్నీలకే ఉంది. ఈ రెస్టారెంట్ పెట్టి కూడా ఒక 6-7 మంత్స్ అవుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయలేని టేస్ట్ ఉంది ఇక్కడ. ఏమో ఇక్కడైతే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. ఈ టేస్ట్ని ఒకవేళ మీరు ఎంజాయ్ చేయాలంటే వచ్చేసేయండి బంజారాస్ రోడ్ నెంబర్ 3 జోహర్ఫా. ఇక్కడ ఒక 3-4తో వస్తే మాత్రం ఈజీగా 4,000 ఎగిరిపోతాయి. లేదు మన బడ్జెట్ బాగుంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా రావచ్చు. బట్ బడ్జెట్ లేని వాళ్ళైతే, అంటే నాలాంటి వాళ్ళైతే కష్టం ఇక్కడ. ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన బిర్యానీ వచ్చేసి నాకు 700 రూపీస్. నేను తిన్న మ్యాక్సిమం బిర్యానీ ప్రైస్ వచ్చేసి 420 రూపీస్. అది కూడా నేను బెహరోజ్ బిర్యానీ తిన్నాను. సో నేను తిన్న బిర్యానీస్లో హైయెస్ట్ ప్రైస్ ఉన్న బిర్యానీ అయితే ఇదే, హోటల్ జోహర్ఫా. సో గైస్ నేను వాటర్ బాటిల్ ఆర్డర్ చేసిన. ఇదేదో బిస్లరీ వేదిక అని చెప్పేసి ఇచ్చిండు. ప్రైస్ అడిగితే 36 రూపీస్ అంటుండు. మామూలుగా ఇలాంటి రెస్టారెంట్లో ఒక మినిమం ఒక 60-70 రూపీస్, మ్యాక్సిమం అయితే ఒక 100 రూపీస్ పెడతారు. కానీ వాటర్ బాటిల్ అయితే మనకి 36 రూపీస్కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా బిస్లరీ వేదిక హిమాలయన్ అంటారు. మీరే చూడండి, ఒక 1/2 లీటర్ బాటిల్ అది. ఇక్కడ ఇక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో ఎవరైనా బిర్యానీ అంటే ఇక మొత్తం స్పూన్లతో తింటారు. ఇక మనకి స్పూన్లతో సెట్ కాదు, మనం డైరెక్ట్ చేయితో తింటాం. అయినా ఏదైనా బిర్యానీ మనం చేయితో తింటేనే మనకి మంచి తిన్నట్టు ఒక ఫీలింగ్, మంచి ఫీలింగ్ వస్తుంది. ఆ స్పూన్లతోని కొంచెం కొంచెం తీసుకొని నవలవడం మన వాళ్ళు అస్సలు కాదు. ఏదన్నా మంచిగా తినాలి, ఆస్వాదించాలి బిర్యానీ ఏదైనా సరే. నేను ఎప్పుడైనా రెస్టారెంట్లో ఇట్లా రైతా వస్తే మాత్రం అస్సలు వదలను. దీని అయితే మొత్తం ఖతం చేస్తా. బిర్యానీ తిన్నాక రైతా మ్యాండేటరీ. ఈ రైతా కూడా క్రీమ్ లెక్క ఉంది, మీకు చూపిస్తా. క్రీమ్ ఎట్లుంటుంది మనకి, కేక్ మీద క్రీమ్ ఎట్లుంటుంది అట్లుంది. క్వాలిటీ మాత్రం అస్సలు తగ్గలేదు. సో ఏరియాస్ బట్టి, ఆ కస్టమర్స్ని బట్టి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు మనం ఇదే బిర్యానీ ఏదో ఒక ప్యారడైజ్ ఇంకా షాగోజ్ అటు ఇటు పోయి మనం తిన్నాం అనుకోండి, అక్కడ మనకిచ్చే ట్రీట్మెంట్ వేరుంటుంది. ఇక్కడైతే మొత్తం రాయల్ ట్రీట్మెంట్ ఉంది. అసలు స్టాఫ్ కూడా అసలు ఏమాత్రం లేట్ చేయకుండా వాళ్ళు అన్నీ అడగంగానే తీసుకొచ్చారు. సర్వీస్ బాగుంది, యాంబియన్స్ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక్కటే డిసప్పాయింటింగ్ ఏంటంటే ప్రైజ్. ఆ ప్రైజే నన్ను బాధ పెడుతుంది అప్పటి నుంచి. స్టూడెంట్స్ అయితే ఇక్కడికి రాలేరు. స్టూడెంట్స్ అయితే ఇక మన బావర్చి మేఫీల్ చూసుకోవాలి. ఇక్కడికి వచ్చి తినేంత
అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇంత మనీ ఎవరు పెడతారు చెప్పండి 700 రూపీస్ బిర్యానీకి. ఆ బిర్యానీ ఇద్దరు తినొచ్చు. సో గైస్, ఈ రెస్టారెంట్ అయితే 2 ఫ్లోర్స్ అంట. మనం ఇంతకుముందు గ్రౌండ్ ఫ్లోర్లో తిన్నాం, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. ఒకసారి చూద్దాం ఇక్కడ లోపల ఎట్లుంటారో. ఓహో, ప్రీమియం ఉంది గైస్. సో మంచి ఫ్యామిలీ స్పాట్ అని చెప్పొచ్చు బంజారా హిల్స్లో. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. మంచి ప్రీమియం ఉంది. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, మంచి అంబియన్స్. ఖచ్చితంగా రావచ్చు అని చెప్పొచ్చు ఇక్కడికి. జోర్ఫా ఇంకెక్కడ లేదు, ఒకటే బ్రాంచ్ ఉంది. చాలా మంచి వైబ్, మంచిగా ఉంది అసలు, చాలా నీట్గా ఉంది. రంజాన్ కదా, సో క్రౌడ్ అయితే తక్కువ ఉందని చెప్తున్నారు ఇక్కడ స్టాఫ్ మాత్రం. ఇక్కడ నేను మీకు రైట్ సైడ్లో చూపిస్తాను. మన కిచెన్ మాత్రం ఇలా ఉంటుంది. ఇప్పుడు క్లోజింగ్ టైం యాక్చువల్గా కొంచెం చూపించడానికైతే ట్రై చేస్తాను మీకు. సో ఇదే కిచెన్. మనం ఇక్కడ కూర్చొని బయట నుంచి కూడా చూడవచ్చు వీళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు ఏందనేది. మొత్తం చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇదే మన సిరాజ్ భాయ్ టెస్ట్ క్రికెట్ జెర్సీ, సిరాజ్ 73. సో 2 జెర్సీస్, ఒకటి టెస్ట్ క్రికెట్ది, ఇంకోటి ఓడిఐది. సో గైజ్, మీకు చెప్పాను కదా లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉంది అని. మనం ఇప్పుడు ద లెజెండరీ క్రికెటర్, ఇండియన్ పేస్ బౌలర్ డిఎస్పి మన మియాబాయ్ వాళ్ళ సొంత తమ్ముడు మొహమ్మద్ ఇస్మాయిల్తో అయితే ఉన్నాము. నా దరిద్రం ఏంటి అంటే అదే టైంకి ఆడియో అనేది రికార్డ్ అవ్వలేదు. తను వాళ్ళ అన్నయ్యకి చాలా పేరుని ఇచ్చిన హైదరాబాద్, ఇంకా హైదరాబాద్ ప్రజలు చాలా ప్రేమను పంచారని అయితే చెప్పాడు. అది తిరిగి ఇవ్వడానికి హైదరాబాద్లో ఒక రెస్టారెంట్ పెట్టి వాళ్ళకైతే ఈ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పిండు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తను కలుస్తారని. సిరాజ్ లాగానే ఉన్నారు, తనైతే చాలా బాగా మాట్లాడారు నాతోని. ఒక 15 మినిట్స్ తర్వాత టైం అయితే స్పెండ్ చేశాను. ఫైనల్గా మనమైతే సిరాజ్ వాళ్ళ తమ్ముడిని అయితే కలవడం జరిగింది. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మన మొహమ్మద్ సిరాజ్ జెర్సీ అయితే ఉంది. ఫైనల్లీ మన ఇండియా కూడా వరల్డ్ కప్ గెలిచేసింది కాబట్టి మన సబ్స్క్రైబర్ తరఫు నుంచి, నా తరఫు నుంచి కంగ్రాచులేషన్స్ ఇండియా టీమ్. You always keep Indian people proud. Thank you so much for your contribution. ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.